శ్రీ గురుభ్యో నమః. 2025 ఏప్రిల్ 1వ తేదీ మంగళవారంతో మొదలై 10వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి ఏప్రిల్ తొలి 10 రోజులలో వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లను తెలియజేయబోతున్నా. ఇక ఉగాది కోసం వచ్చారు, చూస్తున్నారు, వెయిట్ చేశారు. ఉగాది వచ్చేసింది, ఏప్రిల్ 1కు వచ్చేసింది. నూతన వ్యాపార సంవత్సరం ఏప్రిల్ నుంచి ప్రారంభమైంది. ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభమైంది కనుక కొత్త ఆలోచనలకు పదును పెట్టాల్సిన ఆవశ్యకత కూడా ఎంతో ఉంది. అర్ధాష్టమి శ్రీ కూడా తొలగిపోయింది. ఇక మరొకటి గొప్ప విశేష యోగము ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామనవమి రోజు ఉంది. అద్భుతమైన మహాద్భుత యోగం ఉంది. మరొక 4 రాసులు ఫలితాలు కాగానే మీన రాశి కాగానే ఆ యోగం ఏమిటి, కథ ఏమిటి, విషయం ఏమిటి అని వస్తుంది. మహాద్భుత యోగం, మామూలు సాదా సీదా యోగం కాదు. యోగం పేరు మీరు వినవచ్చు. దాంట్లో ఉండేటువంటి పడికట్టు రాళ్ళు ఉంటాయి. ఆ పడికట్టు రాళ్ళు ఏమిటి, ఏ ఇతర సిద్ధాంతులు కూడా దీని గురించి చెప్పుండరు, చెప్పరు కూడా, చెప్పలేరు కూడా. ఏమిటండి అంత గొప్ప? చెబుతున్నా. బికాస్ దాంట్లో ఉండే గొప్పతనం అది. ఇంకా నాకు చూసిన తర్వాత మొదలు పెడతారు. ఇంకా ఇది ఈ యోగాన్ని ముందు చెప్పలే. ముందు చెప్తే ఇంకా దాన్ని వలువలు చిలువలు చేసి ఏదేదో చేసి అది చేసి ఇది చేసి ఆఖరికి దానికి ఏదో మైనస్ కూడా ముడిపెడతారు. దుర్మార్గులు కొంతమంది ఉన్నారు. కనుక ఆలోచన వద్దు. మంచి యోగాలు వస్తున్నాయి, రాబోతున్నాయి, సిద్ధంగా ఉండండి. మనకు చిన్న గమనిక కూడా చెప్తాను. ఏప్రిల్ చివరి వారంలో నేను వైజాగ్లో 2 రోజులు మాత్రమే ఉంటాను. ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం వాసులకి అవకాశం ఉంటే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. కేవలం 2 రోజులే, 10 నుంచి 12 మంది మాత్రమే, 10 to 12 మెంబర్స్ ఓన్లీ అపాయింట్మెంట్ ఇస్తాను. 100 మంది 1000 మందికి నేను అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి వ్యక్తిని కాదు. కనుక వారు అంత దూరం రాత్రంతా జర్నీ చేసి రావాలి కనుక సింపుల్గా వారు అక్కడే ఉంటారు. నేను సింపుల్ ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతాను, 1 గంటలో దిగిపోతాను. వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుంటాను, మళ్ళీ తిన్నగా గూడికి చేరుకుంటా. ఇక ఫోన్ నెంబర్ 9348632385. ఇది ఫోన్ నెంబరు. థంబ్నెయిల్ మీద కూడా ఆ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ వృశ్చిక రాశి జాతకులకి మొత్తం 3 పాయింట్ అని చెప్పే కదా. మొదటి పాయింట్కి వెళ్దాం. 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ సాయంత్రం 6:23 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా 10:90 లాగా ఉంటుంది. 10 ఏమిటి, 90 ఏమిటి. 1వ తేదీ అంటే ఈరోజు ఏదో కొద్దిగా ఒళ్ళు నొప్పులు గాను, తలనొప్పి గాను, అప్పులు అదో ఇదో, అప్పులు కనపడటము అదో, ఏమంటే మార్చి కూడా వెళ్ళిపోయిందంటే ఏప్రిల్ వచ్చిందని అంటారు అప్పులు వాళ్ళు. ఇలాంటి సాయంత్రం దాకా ఉంటుంది. ఇంకా సాయంత్రం దగ్గర నుంచి 2వ తేదీ ఫుల్ డే, 3వ తేదీ సాయంత్రం 6:23 దాంపత్య జీవితం, భాగస్వామ్యం, ఇక దంపతులు, వివాహ సంబంధ ఆలోచనలు, డెవలప్మెంట్సు, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, వాహన స్థితిగతులు, అక్కడి నుంచి మంచి ప్రమోషన్స్, అలాంటి అన్ని అంశాల మీద డెవలప్మెంట్స్ అంటూ వస్తుంటాయి. ఎక్కడా వ్యతిరేకతలు అంటూ ఉండవు. చాలా ఆనందంగా గడుపుతారు. దంపతులుగా ఉండేవారు శ్రీవారికి శ్రీమతి, శ్రీమతికి శ్రీవారు ఇచ్చిపుచ్చుకోవడం చక్కగా ఉంటుంది. ఇక 2వ పాయింట్కి వస్తే 3వ తేదీ రాత్రి సాయంత్రం 6:23 నుంచి 8వ తేదీ ఉదయం 7:56 అబ్బా, పండగ రోజు వచ్చింది అనుకోవచ్చు. ఇది వ్యతిరేక సమయం అయినప్పటికీ కూడా మహాద్భుత యోగం అంటే ఒకటి ఉంది. పండగ రోజున 6వ తేదీ శ్రీరామనవమి రోజున కనుక 3వ తేదీ రాత్రి దగ్గర నుంచి 8వ తేదీ ఉదయం దాకా ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. డ్రైవింగ్ చేసేవారు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇక రోడ్డు దాటుతుంటారు కదా, అలాంటి వరకు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఒక్కొక్కసారి ఏదైనా చిల్లముళ్ళు అలాంటిది ఏదైనా కాళ్ళలో గుచ్చుకోవడం, లేకపోతే ఏదైనా గాజు సీసా లాంటిది గాజు ఉన్న పగిలిపోయిన అనుకోండి, ఆ పెంకులు, గాజు పెంకులు ఇంట్లో అక్కడక్కడ ఉంటాయి. మనం అప్పటికి శుభ్రం చేస్తాము. తడిగుడ్డ పెట్టి శుభ్రం చేస్తే ఎక్కడో ఒకటి ఉంటుంది, జాగ్రత్తగా ఉండి. అలాగే ఇక కత్తిపీట పెట్టి, చాకు పెట్టి కూరలు తరిగేవారు ఉంటారు, జెంట్స్ కానీ లేడీస్ కానీ. ఏదో ఆలోచనలో ఎక్కడో చూస్తూ ఏదో చూస్తూ టకటక చేసి మళ్ళీ కట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా పండగ వాతావరణం చక్కగా ఆనందంగా జరుపుకోవడానికి ప్రయత్నించండి. ఏమి లే, ఎప్పుడు వచ్చే పండగలే అనుకోవచ్చు, కానీ వద్దు. అద్భుత యోగంతో ఉండేటువంటి పండగ వాతావరణం. తండ్రి వైపు వర్గీయులు కానీ ఏమన్నా కొద్దిగా చిన్న చిన్న మాటలే ఏదో అట్టించి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ మాటలు ఇటు వినండి, అటు వదిలేయండి, అంతే తప్ప దాన్ని ఇలా అన్నారే అలా అన్నారే అని మాత్రం అనుకోవద్దు. ఆనందంగా గడిచిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. పండగ మధ్యలో పండగ అడ్డుంది. 6వ తేదీ పండగ,
కనుక మంచి అద్భుత యోగం. ఆ యోగం ఏం చేయాలా, కథ ఏంది, క్రమం వేసింది. ఈ విశ్వావసనామ సంవత్సరంలో షడ్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి అన్నారు. ఇప్పటికీ ఆ కూటమి అట్టనే ఉంది. ఆ కూటమి ఎక్కడికి పోలే. ఈ 10 రోజుల్లో కూడా అయితే 6 గ్రహాలలో ఒక గ్రహం లేచి వెళ్ళిపోయింది. ఇప్పుడు 5 గ్రహాలు అక్కడే కూర్చున్నాయి. పంచగ్రహాలు టైంకి అన్నం తింటాయి, కాఫీ తాగుతుంటే నిద్రపోతుంటాయి. వాటి పని అవి చేసుకున్నాయి. వృశ్చిక రాశి వారి నెత్తి మీదకి ఏమీ రావు. దిగులు చెందాల్సిన అవసరం లేదు. హ్యాపీగా నిద్రపోవడానికే ప్రయత్నం చేయండి. దిగులు చెందవద్దు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఇక నెక్స్ట్ 3వ పాయింట్, 8వ తేదీ ఉదయం 7:56 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం లైన్లో ఉంటుంది. మేము కనుక చేయగలిగామండి అంటారు. మీరు చేసినా చేయకపోయినా ఎవరినైనా ఏమండి అంటే మేమే. కొంత మగవాళ్ళే చేస్తారు, కొంత తొడగొడతారు. ఏంటి ఏందో మీకే తెలియదు. మీకే తెలియదు. ఎక్కడైనా ఏదైనా ఒక పని మీ వల్లనే జరిగిందని అవతల వాళ్ళు తెలియక అనొచ్చు. ఒకవేళ వాళ్ళ తర్వాత మీ వల్ల కాదని అనలేరు. ఎందుచేతంటే మీ మీద ఉండేటువంటి విశ్వాసం అలాంటిది. మీరు మాత్రమే చేయగలరు, మీరు మాత్రమే కృషి చేయగలరు, మీరు మాత్రమే పట్టుదలగా ఉండగలరు అనేటువంటి ఆత్మవిశ్వాసం వారికి ఉంటుంది, మీకున్నా లేకపోయినా. కనుక లైఫ్ అడ్మినిస్ట్రేషన్, లైఫ్ మేనేజ్మెంట్ 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ రాత్రి దాకా చక్కగా ఉంటుంది. టైంకి భోజనం చేయండి, టైంకి నిద్రపోండి. రాత్రి కూడా పెందలాడే నిద్రపోండి. 10-11 దాకా సెల్ ఫోన్ చూస్తూ, వాట్సాప్ చూస్తూ ఉండకండి. కొంచెం నడుము నొప్పులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు వస్తాయి. కనుక ఆ నడుము నొప్పులు కొంచెం తగ్గడానికి ప్రశాంతంగా ఉండండి. ఆ బెడ్ కూడా జాగ్రత్తగా, ఏదో డాక్టర్లు ఏదో వైద్యులు చెప్తారు, కొంచెం మెత్తడి కాకుండా కొంచెం గట్టిగా ఉండాలట అంటారు. ఏదో నాకు పూర్తిగా తెలియదు, ఎవరో కొంతమంది చెబుతుంటే విన్నాను. కనుక నడుము నొప్పులు రాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండి. ఎక్కువ అలసిపోవద్దు. వయసు తక్కువైనా అలసిపోవద్దు. అలసిపోటండి, అనవసరంగా ఆలోచన చేసి అలసిపోతారు. అర్ధాశ్రమం వెళ్ళిపోయింది. ఇంకేం ఇబ్బంది పడొద్దు. అద్భుత యోగాలు రాబోతున్నాయి, మంచి పరిహారాలు రాబోతున్నాయి. ఇంగు వేసుకొని అప్పుడప్పుడు తింటూ ఉండండి. అందులో చక్కగా మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, వారంలో 4 రోజులు ఉన్నాయి. వారం అంతా వేసుకోవచ్చు. లేకపోతే కనీసం మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజుల్లో ఇంగువతో చేసిన వంటలు తినడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వృశ్చిక రాశి జాతకులకి 2వ తేదీ బుధవారం ఉదయం 8:49 ప్రారంభమై 3వ తేదీ గురువారం ఉదయం 7:02 వరకు అనుకూలమైన సమయం కాదు. కొంత వ్యతిరేకతలు ఉండే సమయం. కనుక రొటీన్ కార్యక్రమాలను చేసుకోండి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవద్దు. నెక్స్ట్ అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి వృశ్చిక రాశి జాతకులకి 3వ తేదీ గురువారం ఉదయం 7:02 ప్రారంభమై 4వ తేదీ శుక్రవారం ఉదయం 5:51 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. ఇది అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయము, వ్యతిరేక సమయము. కనుక ఈ సమయంలో కొత్త కార్యక్రమం, బంగారం కొందాం, బట్టలు కొందాం, అవి కొందాం, ఇవి కొందాం, ఫ్రిడ్జ్ కొనుక్కుందాం, లేకపోతే ఏసీ కొందాం, అలాంటివి లేకుండా రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక 3వ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 4వ తేదీ శనివారం ఉదయం 5:51 నుంచి 5వ తేదీ శనివారం ఉదయం 5:20 వరకు ఉండేటువంటి సమయం కూడా వీరికి అనుకూలమైనది కాదు, కొంత వ్యతిరేక్తంగా ఉంటుంది, అన్ఫేవరబుల్ టైం. కనుక ఇలాంటి వ్యతిరేక సమయాల్లో కొత్త ఏమైనా కొందామనేటువంటి ఆలోచనకు మాత్రం వెళ్ళకండి. ఏదైనా పాత కార్యక్రమాలు ఏమైనా ఉంటే, రొటీన్ కార్యక్రమాలు ఏదంటే వాటిని చూసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఆనందంగా ఉండండి. ఇక వృశ్చికం, ధనస్సు, మకర, కుంభ, మేన రాశులు కాగానే సాయంత్రం లోపలే మహాద్భుత యోగం, విశేష యోగం డీటెయిల్గా చెప్తాను. ఆ డీటెయిల్గా చెప్పేటువంటి యోగాన్ని వినండి, తరించండి, ఆస్వాదించండి, లబ్ధిని పొందడానికి ప్రయత్నించండి. శుభం.